హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను సుదర్శిని. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కమెంట్ చేయండి. నేను మీతోటి ఈ వీడియో షేర్ చేద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. లాస్ట్ వీక్ అయితే అసలు కుదరలేదనమాట. సరే వీకెండ్ అన్నా చేద్దాము అనుకుంటే సాటర్డే నాకు సపోర్ట్ ఉంటుంది. మీలో చాలామంది తెలిసే ఉంటుంది, నేను చాలా వీడియోస్లో కూడా చెప్పున్నాను. అంటే నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు నాకు సాటర్డే వర్క్ ఉంటుందన్నమాట. సండే అంటే ఇంకా పిల్లలతో మాత్రం ఖచ్చితంగా స్పెండ్ చేయాలి, అదైతే అవాయిడ్ చేయను, అందులో మాత్రం కాంప్రమైజ్ అవ్వను కూడా. ఇంకా మండే, వీక్ ఆఫ్ మండే ఉంటుంది. నాకు ఏ పర్సనల్ వర్క్ ఉన్నా సరే, ఇంకా ఇలాగ వీడియోస్ ఏమైనా షూట్ చేసుకోవాలన్నా అన్నీ కూడా నేను మండే చేస్తుంటాను. సో అలా అలా కొంచెం డిలే అయింది. సరే వీడియోలోకి వచ్చేద్దాము. ఇంకొక విషయము, మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను ఛానల్లో చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను, ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. మీకు నచ్చితే మాత్రము మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సరే వీడియోలోకి వచ్చేద్దాము. యాక్చువల్గా నేను నా గురించి చెప్తూ ఒక ఇంట్రో వీడియో చేయాలి అనుకుంటానని నేను ఎప్పుడు అనుకోలేదు. కాకపోతే మీలో చాలామంది ప్రతి వీడియోలో ఆల్మోస్ట్ ఏదో ఒక వీడియోలో ఎవరో ఒకరు కమెంట్ చేస్తూ ఉంటారు, అక్క మీ క్వాలిఫికేషన్ ఏంటి, మీరు ఏం జాబ్ చేస్తారు, ఏ కంపెనీలో వర్క్ చేస్తారు, ఎక్స్పీరియన్స్ ఎంత, ఏ డొమైన్ మీద వర్క్ చేస్తారు, ఇంకా మీ ఊరు ఎక్కడ, మీ రోల్ ఏంటి. అండ్ కొంతమంది అయితే అక్క మీకు ముగ్గురు పిల్లల ఇలా చెప్పారనమాట. అది ఎందుకు చెప్పారంటే, నేను ఒక వీడియో పోస్ట్ చేశాను లాస్ట్ వీక్ 2 వీక్స్ బ్యాక్ అనుకుంటా. అది కాస్త వైరల్ కూడా అయింది మన ఛానల్లో. దాంట్లో ఏంటంటే బ్రేక్ లేకుండా నేను ఎలా కంటిన్యూ చేశాను అని చెప్పాను అనమాట. యాక్చువల్గా ఎవరో సబ్స్క్రైబర్ అడిగారు, దాని గురించి చెప్దామని చెప్పి చేశా. కాకపోతే 1 మినిట్లో మనం ఎంత చెప్తాం చెప్పండి. అది సరిగా అర్థం కాక, అక్క మీకు ఆల్రెడీ 2 ఉన్నారు కదా, మళ్ళీ చిన్న పాప కూడా ఉందా, మీకు 3 పిల్లల, ఇలాగ అడిగున్నారు. సో అందుకని సరే ఇది రాంగ్ డైరెక్షన్లో పోతుంది ఎందుకులే అని చెప్పి ఆ టాపిక్ నేను అంతటితో కట్ చేసేసాను. ఎప్పుడైనా టైం చూసుకొని ఒక ఫుల్ లెంత్ వీడియోలో డీటెయిల్స్ షేర్ చేసుకుందాంలే, నేను ఎలాగ కంటిన్యూ చేశాను అని చెప్పి ఆ టాపిక్ అంతటితో నేను కట్ చేసేసాను అనమాట. సో ఇక వీడియోలోకి వచ్చేస్తే నా గురించి చెప్పుకోవడానికి పెద్ద ఏం లేదండి, కాకపోతే కొన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. నేను సరే క్వాలిఫికేషన్ నుంచి స్టార్ట్ చేద్దాము. నేను ఎంసీఏ చేశా. డిగ్రీ వరకు అయితే మా ఊర్లోనే చదువుకున్నాను. ఎంసీఏ వచ్చి చెన్నైలో చేశాను, ఫ్రమ్ మెడ్రాస్ యూనివర్సిటీ అనమాట. నేను స్టడీస్లో బాగానే చదువుతా, పర్లేదు, మ్యాక్సిమం ఫస్ట్ రావడానికి ట్రై చేస్తా. కాకపోతే ఎప్పుడు కాంపిటీషన్ ఉంటుంది కదా, టాప్ 3లోనే ఉండేదాన్ని ఎప్పుడు కూడా. అంటే సోషల్ మీడియాలో ఇలా కూడా చెప్పుకోవచ్చా, చెప్పుకుంటే మళ్ళీ ఏమైనా బ్యాడ్ కమెంట్స్ వస్తాయేమో నాకు తెలియదు, అసలు చెప్పొచ్చో లేదో కూడా తెలియదు. కాకపోతే కష్టపడి చదువుకున్నాం కదా, మనం సంపాదించుకున్న అచీవ్మెంట్ కదా. సో డిస్టింక్షన్ రావడం, ఫస్ట్ క్లాస్ రావడం, ఇవన్నీ అంత ఈజీ ఏం కాదు, కష్టపడి చదువుకుంటేనే వస్తుంది. సో అందుకని మన గురించి చెప్పుకునే ఒక ఛాన్స్ ఇలాగ వచ్చినప్పుడు చెప్పుకోవడంలో తప్పలేదని నేను అనుకుంటున్నా. సో అంతే, ప్లీజ్ దీని గురించి బ్యాడ్ కమెంట్స్ అయితే ఏం చేయొద్దు. అండ్ తర్వాత మీరు దేని మీద వర్క్ చేస్తున్నారు అని అడిగారు. నేను ఒరాకిల్ మీద చేస్తున్నానండి, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్గా వర్క్ చేస్తున్నాను. ఐటీ సైడే, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట. మీకు తెలిసే ఉంటుంది ఒరాకిల్ అంటే. అయితే ఒరాకిలే కాకుండా నేను వేరే టెక్నాలజీస్ కూడా సపోర్ట్ చేస్తాను. టోటల్గా నాకు 13 years ఎక్స్పీరియన్స్ ఉంది. 13 ఏళ్ల నుంచి బ్రేక్ లేకుండా కంటిన్యూగా వర్క్ చేస్తున్నాను ఐటీ సైడు. కొంచెం ప్రౌడ్గా చెప్పుకోవాల్సిన మూమెంటే అని చెప్పొచ్చు, ఎందుకంటే 2 పిల్లల్ని, ఇంట్లో ఫ్యామిలీ సపోర్టు, అంటే మా హస్బెండ్ నాకు బాగా సపోర్ట్ చేస్తాడు, పెద్దవాళ్ళు అయితే ఎవరు లేరు. సో అలాగా అన్నీ మేనేజ్ చేస్తూ కంటిన్యూగా చేయడం అనేది కష్టం కదా. సో ఆ ఒక విషయంలో అయితే కాస్త గర్వంగా చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే 13 years ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఐటీ సైడు మనకి ఎక్స్పీరియన్స్ ఎక్కువ అయ్యే కొద్దీ కూడా మన మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా బాగా పెరిగిపోతాయి. మనం ఒకటే టెక్నాలజీకి ఒక స్కిల్ సెట్కే ఫిట్ అయ్యి మనం అక్కడే కూర్చున్నామంటే కుదరదనమాట. కెరీర్ పరంగా పెద్ద గ్రోత్ ఉండదు. మల్టిపుల్ టెక్నాలజీస్ నేర్చుకుంటూ ఉండాలి, ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అవుతూ ఉండాలి. సో నా ఎక్స్పీరియన్స్ని బట్టి నేను ఇంకా కొన్ని టెక్నాలజీస్ కూడా సపోర్ట్ చేస్తాను డేటాబేస్ సైడే. లైక్ ఏడబ్ల్యూఎస్ మీద వర్క్ చేస్తాను, ఆర్డిఎస్ డేటాబేసెస్ సపోర్ట్ చేస్తా, పోస్ట్రెస్, మైఎస్క్యూఎల్, కాస్త మాంగో, ఇవన్నీ కూడా సపోర్ట్ చేస్తాను. టోటల్గా ఒక 5 టెక్నాలజీస్ మీద వర్క్ చేస్తున్నా. ఒరాకిల్ అయితే ప్రైమరీ స్కిల్ సెట్, మిగతావి కూడా సపోర్ట్ చేస్తాను అనమాట. అండ్ ఇంకా అడిగింది ఏంటంటే, అక్క మీరు ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు, శాలరీ ఎంత అని అడిగారు. సోషల్ మీడియాలో ఉన్నాం కదండి, ఏదైనా ఇలాంటి మరీ పర్సనల్ డీటెయిల్స్ డైరెక్ట్గా చెప్పకూడదంట, చెప్పారు నాకు.
సో అందుకని నేను ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నాను సాలరీ అని నేనేం డైరెక్ట్ చెప్పట్లేదు. కానీ ఒక విషయం చెప్తా, నేను నా కెరీర్లో ఫస్ట్ నుంచి కూడా నేను ఆల్మోస్ట్ అన్ని టాప్ ఎంఎన్సీ కంపెనీస్లోనే వర్క్ చేశాను. ఇప్పుడు కరెంట్ చేసేది వచ్చి ఒక స్టార్టప్ కంపెనీ. అంటే చిన్న కంపెనీస్, స్టార్టప్ కంపెనీస్లోనే మనకి కాస్త కెరీర్ పరంగా బాగా గ్రో అవ్వాలన్నా, నాలెడ్జ్ పెంచుకోవాలన్నా బాగా ఛాన్స్ ఉంటుంది. ఎంఎన్సీలో అలా ఉండదు. కాకపోతే చిన్న కంపెనీస్లో ఏంటంటే కాస్త వర్క్ లోడ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవాలి, ఎంఎన్సీ కావాలా, స్టార్టప్ కంపెనీస్, చిన్న కంపెనీస్ అయినా ఓకేనా, దేనికి తగ్గట్టు దానికి ఉంటుందన్నమాట. ఎక్కడుండే అడ్వాంటేజెస్ అక్కడ ఉంటాయి. చిన్న కంపెనీస్కి వెళ్ళామంటే మంచిగా సాలరీ ఇస్తారు, దానికి తగ్గట్టు వర్క్ కూడా ఉంటుంది. సో ఎలా చూస్ చేసుకోవాలి, ఏది బెస్ట్ ఏంటి అనేది మేబీ ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాము. సో అది కంపెనీ గురించి. అండ్ శాలరీ కూడా నేనేం చెప్పట్లేదు, నేను ఆల్రెడీ మీకు కొన్ని డీటెయిల్స్ చెప్పాను కదా, దేని మీద వర్క్ చేస్తున్నాను, నా ఎక్స్పీరియన్స్ ఎంత, ఏ టెక్నాలజీ సపోర్ట్ చేస్తున్నాను, ఏ రోలు ఏంటి అని. దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుందని అనుకుంటున్నా. అండ్ ఇంకా ఏం అడిగారంటే మీ ఊరు ఎక్కడక్క అని అడిగారు. నేను చాలా వీడియోస్లో చెప్పుంటాను, మాది నెల్లూరు డిస్టిక్లోనే. అమ్మ వాళ్ళదైనా అత్త వాళ్ళదైనా చిన్న విలేజెస్ అనమాట. నెల్లూరులోనే పక్కన చిన్న విలేజెస్. ఇంకా అంతకంటే నేను మరీ చెప్పాను కదా సోషల్ మీడియాలో మరీ పర్సనల్ డీటెయిల్స్ షేర్ చేసుకోలేము అని. మేబీ చూద్దాం, ఫ్యూచర్లో చూద్దాం. ఇప్పటికైతే ఇంతే. అయితే మా స్టడీస్ పరంగా అమ్మ వాళ్ళు ఎప్పుడు నెల్లూరుకి వచ్చి సెటిల్ అయిపోయాము. ఇప్పుడైతే అమ్మ వాళ్ళు నెల్లూరులోనే ఉంటారు. అండ్ ఇంకా మీరు అడిగారు కదా మీకు 3 పిల్లలా అని. లేదు, నాకు 2 పిల్లలు. ఈ 2 రాక్షసులను పెట్టుకొని నేను ఫ్యామిలీని, పిల్లల్ని, వాళ్ళ స్టడీస్ని, నా ఆఫీస్ వర్క్ని బాగా బ్యాలెన్స్ చేయడం అంటే చాలా కష్టం. ఒక రకంగా చెప్పాలంటే, అంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదా, 13 years నుంచి బ్రేక్ లేకుండా వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా పెద్దవాళ్ళు ఎక్కువ రోజులు వచ్చి చూసింది ఏం లేదు. అండ్ మా హస్బెండ్ సపోర్ట్తోనే నేను ఇన్ని ఇయర్స్ కూడా బ్రేక్ లేకుండా వర్క్ చేస్తున్నాను అనమాట. సో అది నేను ఎలా చేశాను ఏంటి అనేది నేను మీకు ఫ్యూచర్ వీడియోస్లో నాకు తెలిసిన నా ఎక్స్పీరియన్స్లో నేను ఫేస్ చేసినవి, నేను ఎలా ఓవర్కమ్ అయ్యాను అనేవి మీకు కొన్ని డీటెయిల్స్ లైక్ టిప్స్ లాగా షేర్ చేస్తాను. మేబీ వేరే వీడియోలో చూద్దాము. అంటే ఎందుకు చెప్తున్నానంటే, మీరు కానీ ఇంకా నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్లో కూడా చాలామంది అడుగుతుంటారనమాట. అండ్ నా కొలీగ్స్ కూడా, నా ప్రీవియస్ కంపెనీలో అయితే నాకు చాలామంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, కొలీగ్స్ అడిగేవాళ్ళు, సుదర్శిని అసలు ఎలా చేస్తావు, ఇంట్లో ఎవరు పెద్దవాళ్ళు లేరంటావు, నెక్స్ట్ 2 పిల్లలు, మళ్ళీ వంట నువ్వే చేసుకుంటావు, ఇంట్లో అన్నీ చేస్తుంటావు, అసలు అన్నీ ఎలా బ్యాలెన్స్ చేస్తావు నువ్వు ఇంత ఓపిక్గా, ఒక పాజిటివ్ మైండ్తో ఎప్పుడు సర్లే చేసేసేయచ్చులే అని అంటుంటావు, మాకు కాస్త టిప్స్ చెప్పచ్చు కదా అంటే సరదాగా అంటారు, సీరియస్గా అంటారు, ఓకే అలాగ అడిగేవాళ్ళు అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే నాకు అక్కడి నుంచి వచ్చిన కొన్ని థాట్స్, సరే చెప్దాము. ఇంకొకటి ఏంటంటే, నాకు ఫొటోస్ తీయడం కూడా చాలా ఇష్టం, వీడియోస్ తీయడం చాలా ఇష్టం. వీకెండ్ వచ్చిందంటే నేను మామూలుగా పిల్లల్ని మంచిగా రెడీ చేసేసి ఫొటోస్, వీడియోస్, వాళ్ళ మెమొరీస్ అన్నీ నేను అలాగా క్యాప్చర్ చేసి పెట్టుకునేదాన్ని. సో ఆ ఇంట్రెస్ట్ కూడా ఉంది. అండ్ కుకింగ్ కూడా ఇష్టం అనమాట. ఎప్పుడు మ్యాక్సిమం ఈవెన్ నాకు నైట్ షిఫ్ట్ వచ్చినప్పుడు కూడా నేను మ్యాక్సిమం బయట నుంచి తెచ్చుకోవడం చాలా తక్కువ. ఎప్పుడన్నా జస్ట్ బయటకు వెళ్ళి తిందాంలే బోర్ కొట్టినప్పుడు అలా అనుకోవడం తప్ప, జనరల్గా అయితే నేను మోస్ట్లీ ఇంట్లోనే చేస్తాను అనమాట. పిల్లలకి చేసి పెట్టడము, వెరైటీగా కూడా ఏదో ఒకటి చేసి పెడుతూ ఉంటాను. సో ఇలాగ నా థాట్స్ అన్నీ కలిపి, నా ఇంట్రెస్ట్ అన్నీ కలిపి ఇలా యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కూడా ఒక రీజన్ అని చెప్పొచ్చు. కంప్లీట్గా ఇదే కాదులేండి, ఎప్పుడైనా చెప్తాను. సో అలా అనమాట, ఇంతే, ఇంకో పెద్దగా ఏం లేదు. జస్ట్ కొన్ని డీటెయిల్స్ అయితే షేర్ చేశా. ఇంతసేపు నేను చెప్పిన సోదనుకుంటారా, నిజంగా మీకు ఏమన్నా యూస్ఫుల్ అనిపించిందేమో నాకు తెలియదు. ఇంతసేపు ఓపిక్గా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ చెప్పాను కదా, నేను అన్నీ కలిపి కలగూర కంపలాగా అన్నీ కలిపి వీడియోస్ చేస్తాను. లెంతీ వీడియోస్ కాస్త చేయడం లేట్ అవుతుంది, నాకు టైం సెట్ అవ్వట్లేదు. బట్ నేను ట్రై చేస్తాను డెఫినెట్గా. మన ఛానల్ గ్రో అవ్వాలంటే అన్నీ కలిపి చేయాలి కదా, ఓన్లీ షార్ట్ వీడియోస్ మీద మాత్రమే కాకుండా కాస్త లెంతీ వీడియోస్ కూడా షేర్ చేస్తాను. యాక్చువల్గా చాలామంది నన్ను వ్లాగ్స్ పెట్టండి, మీ మార్నింగ్ రొటీను, ఈవినింగ్ రొటీను, మీరు ఎలాగ అన్ని పనులు ఎలా మేనేజ్ చేసుకుంటారు, ఇవన్నీ పెట్టమని చాలాసార్లు అడిగారు. బట్ నాకే కాస్త టైం సెట్ అవ్వగా పెట్టట్లేదు. బట్ ఇప్పటి నుంచి అయితే పెడదాం అనుకుంటున్నా. అండ్ అంతే, హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే కాస్త లైక్ చేయండి. ఏమైనా యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. వాళ్ళకు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని రికమెండ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.